మావయ్యకి చేయండి. ఆయనకెందుకు సార్? ఎందుకంటే ఆయన కూడా నీళ్ళంటాడు కదా. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది కదా, ఆ బూడిద నాకు కావాలి. కాల్ చేసి నువ్వెవరో చెప్పకుండా ప్రైజ్ మనీ వచ్చిందని చెప్పు. ఎక్కడికి వచ్చి ఇవ్వాలని అడుగు. సరే సార్. త్వరగా చెయ్యి. హలో, ఎవరు? హలో, పౌడర్ గారేనండి? పౌడర్ ఏంటి పౌడరు? నా పేరు ప్రసాద్. అంటే ఇంటి పేరుతో సంబోధించారనమాట అండి. ఏయ్, పౌడరు నా ఇంటి పేరు కాదు, నా ఒంటికి రాసుకునేది పౌడరు. మీకు మా జంబలకడి పంబా షాపు నుండి ఓ ప్రైజ్ వచ్చింది సుమండి. జంబలకడి పంబా? అదేందయ్యో. ఏంటి చారి సాగదీస్తున్నావు? నువ్వు ఎవరో తెలియాలని మావయ్యకి హింట్ ఇస్తున్నావా? రామ రామ, నా భాష యాస పుట్టుకుతో వచ్చినవండి, అవి పుడకలతోనే పోతాయి. సరిగ్గా మాట్లాడకపోతే నీ జాబ్ పోతుంది. డౌట్ రాకుండా మాట్లాడు త్వరగా. హలో, లైన్ లో ఉన్నారా? కారులో ఉన్నానా? ఎక్కడికి వెళ్తున్నారు? రిజిస్టర్ ఆఫీస్ కి. ఎందుకు? పెళ్లికి. ఎవరి పెళ్లి? ఆ విషయాలన్నీ నీకెందుకు? ఏదో ప్రైజ్ వచ్చిందన్నావుగా, దాని గురించి చెప్పు. మొన్న మీరు మా షాపులో డజను పౌడర్ డబ్బాలు కొన్నారు కదా, దానికి ప్రైజ్ వచ్చింది. ఎక్కడికొచ్చేయమంటారు? రిజిస్టర్ ఆఫీస్ కి రండి. పనయ్యాక నేనే వచ్చి తీసుకుంటాను. ఇంతకీ ఏ ప్రైజ్ వచ్చిందే? అది కట్ చేశారేమిటి సార్? మీ మావయ్య గారు ప్రైజ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఇదే ప్రైజ్, తీసుకెళ్ళివు. లొకేషన్ ఎక్కడో తెలిసింది కదా, కారుకు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం. చంద్రిక, మనకు ప్రైజ్ వచ్చిందే. పౌడర్ కొన్నందుకు ప్రైజు. ఏం ప్రైజు? అది అడిగే లోపు కాలు కట్టయిందే. కారు దిగేసి వెళ్ళి ప్రైజ్ తెచ్చుకుందావా? ఇప్పుడు మనం కారు దిగితే నిత్యం మనిద్దరు పీకలు కట్ చేస్తుంది. కామ్గా ఉండండి. రిజిస్టర్ గారు, రిజిస్టర్ గారు, రిజిస్టర్ సార్, ఎక్కడికి వెళ్ళారు సార్? నిన్న ఆఫీస్ పని అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరైనా ఆఫీస్ అవ్వగానే ఇంటికి వెళ్తారు, ఇంకెక్కడికి వెళ్ళరు. అదే ఈ రోజు ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నా. ఏ క్షణమైనా రావచ్చు, వెయిట్ చేయండి. మేము అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. దగ్గరలో ఇంకో రిజిస్టర్ ఆఫీస్ ఉందా? మరీ అంత తొందర పనికిరాదమ్మా. మేము లేచిపోయి వచ్చాం సార్. మా వాళ్ళు మమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారని మాకు భయం వేస్తుంది సార్. అదిగా వచ్చినట్టున్నారు చేతు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక నిమిషం. ఇక్కడే ఎక్కడైనా దాక్కుందాం సమంత, ఓకేనా? అదిగో అక్కడ దాక్కుందాం. వచ్చేసి
సార్ ఇంకా రాలేదు, కూర్చోండి మేడం. ఇట్స్ ఓకే. చైతు వీళ్ళు మనవాళ్ళు కాదు. అవును సమంత, మళ్ళానే వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవడానికి వచ్చింటారు. శామ్, ఇది మనలాగా లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ అనుకుంటా. చూడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి ఇష్టం లేనట్టు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు చైతు? మన పని మనం చూసుకుందాం. అంతేలే అంతేలే. దేవుడా, ఈ పెళ్లి ఎలాంటి ఆటంకం రాకుండా జరగాలి. చాలా థ్యాంక్స్ రానా. ఇష్టం లేకపోయినా ఈ పెళ్లికి ఒప్పుకున్నావు. మంగగారి కోసం ఒప్పుకున్నానంటే పెళ్ళయ్యాక రేపు నాతో నిత్య ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఇప్పుడు మంగగారు హ్యాపీగా ఉంటారు, అందుకే ఒప్పుకున్నాను. మనకి 10-15 నిమిషాలకు మించి టైం లేదమ్మా. ఆలోపు పెళ్లి ఎలా ఆపుతాం? ఏదో ఒకటి ఆలోచించమన్నాను కదా. ఎంత ఆలోచించినా ఏమి తట్టడం లేదమ్మా. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ పెళ్లి ఆగాలి. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరగబోతుంది. ఏం జరిగితే మనకెందుకు? మన పని మనం చూసుకుందాం. అంతేలే. మంగ మేడం గారు నిజంగా నిత్య గారు పెళ్లి చేస్తున్నారా? కానీ ఇంత సింపుల్గా అది రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేయరే. నిత్య గారి పెళ్లి కాకపోతే ఇంకెవరి పెళ్ళి అబ్బా? సరే, లోపల ఏం చేస్తున్నావు? వస్తున్నాను సార్. లోపల ఇంకా ఎవరెవరు ఉన్నారో ఏమిటో. సారు లోపలికి వెళ్లేలోపు లోపల ఉన్న వాళ్ళని హెచ్చరించడం మంచిది. ఏంటి సరే? మీరు వెళ్ళండి సార్, నన్ను ప్రకృతి పిలుస్తుంది. ప్రకృత నేచర్ కాలింగ్ సార్. త్వరగా పోసుకుందాం. చెదిరిక ఆ ప్రైజ్ ఇచ్చేవాడు మళ్ళీ ఫోన్ చేశాడు. అలా పక్కకెళ్ళి మాట్లాడండి. హలో హలో హలో, జంబలగిరి పంపగారు. వాడెవడు? మీరే సార్. నా పేరు అది కాదు. ఇందాక ఆ పేరే చెప్పారు. నేనెప్పుడు చెప్పాను? మీరేగా ఫోన్ చేసి ప్రైజ్ వచ్చిందని చెప్పారు. ఇంతకు మాకే ప్రైజ్ వచ్చిందే? మీరు పౌడర్ అద్దుకోవడానికి పౌడర్ పువ్వు వచ్చింది. ఏంటి సార్, డజన్ పౌడర్ డబ్బాలు కొంటే పౌడర్ రాసుకోవడానికి పౌడర్ పువ్వు ఇస్తారా? పోనీ చర్లపల్లి జైలు ఇమ్మంటారా? ప్రసాద్ గారు, నేనండి చారీని. ఒరే చారిగా నువ్వా? అదే కదా చెప్పాను. ఎక్కడున్నారు? నీకెందుకురా ఎక్కడుంటే మేము? జైసారు నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాం. నేను బయటున్నాను, సార్ లోపలికి వస్తున్నారు. జై వస్తున్నాడా? జై వస్తున్నాడా? జై వస్తున్నాడా? జై వస్తున్నాడా? అది చెబుదామనే ఫోన్ చేశానండి. అంటే ప్రైజ్ ఇవ్వటానికి ఫోన్ చేయలేదన్నమాట. మీ ప్రైజ్ని మిమ్మల్ని బంగాళాఖాతంలో కలప. ప్రసాద్ గారు, ముందు అందరినీ అలర్ట్ చేయండి. జై వస్తున్నాడు, జై వస్తున్నాడు, అమ్మో జై వస్తున్నాడు.
చెప్పానా సామ్ ఇక్కడేదో జరగబోతుందని. ఏం జరిగితే మనకెందుకు చైతు? మన పని మనం చేసుకుంటాం కదా. అంతేలే బంగారం. నిత్య వెళ్ళు. రానా నువ్వు కూడా వెళ్ళు, మళ్ళీ వద్దు కానీ. నువ్వెప్పుడొచ్చినా టెన్షన్ పడేదాన్ని జై. బట్ ఫస్ట్ టైం నీ ఎంట్రీ హ్యాపీగా ఉంది. ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు సమంత? ఎవరైతే మనకెందుకు, మన పని మనం చేసుకుందాం. అంతేలే అంతేలే. ఇలా వచ్చావేంటి జై? ఆ క్వశ్చన్ నేను అడగాలంటే ఇక్కడ మీరందరూ ఏం చేస్తున్నారు? అది మంగ ఎవరిదో పెళ్ళి అన్నావు? మన స్వప్న ఫ్రెండ్ దాలుడా. కొద్దిసేపు నోరు మూసుకోండి. స్వప్న ఫ్రెండా? ఎక్కడా? ఆ పెళ్లి వేరే చోట జరుగుతుంది జై. మరి ఇక్కడేం జరుగుతుంది? పెళ్ళి అల్లుడో. ఎవరి పెళ్ళి? అది అది రానా పెళ్లి జై. ఓ ఏ కంగ్రాట్స్ రానా. బిజినెస్ చేయడానికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నావు అనమాట. ఎక్కడ పెళ్లి కూతురు? పెళ్లి కూతురు లేదల్లుడు. పెళ్లి కూతురు లేకపోవడం ఏంటి? పెళ్లి కూతురు ఉంది జై. ఎక్కడుంది? దాక్కుంది. రే పౌడరు, కంట్రోల్గా ఉండరా. దాక్కోవడం ఏంటి? సిగ్గా లేక భయమా? అదేం లేదు. ఇదిగో తినే పెళ్లి కూతురు. నా పెళ్లి కూతురయ్యా. 5 minutes కోఆపరేట్ చేయండి ప్లీజ్. చెప్పానా ఇక్కడ ఏదో జరుగుతుందని? ఏం జరిగినా మనకెందుకు అని మాత్రం అనకు. ఇప్పుడు వాటర్ అంతా మన గ్రౌండ్ కిందకే వచ్చింది. ఏదో అంటున్నాడు. మీరెవరు అని అడుగుతున్నాడు. ఇంతకీ ఇతనెవరు? పెళ్లి కూతురు అన్నయ్య. అన్నయ్య తను బ్రదర్ కాదు, లవర్. లవరా? మాజీ లవర్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అతనికి ఎక్కడేం పని అని? నీకేంట్రా ఇక్కడ పని? అబ్బా క్లారిటీ ఉండాలి కదండి. ఇక్కడ రానాకు నిత్యకు పెళ్లి జరగబోతోంది. కాసేపు సైలెంట్ గా. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజన్ ఏం లేదు జై. రానాకి ఆ అమ్మాయికి పెళ్లి. ఈ పెళ్లి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు. అందుకని
ఆ అమ్మాయి తన ఫ్రెండ్తో పారిపోయి వచ్చింది. కాసేపట్లో పెళ్లి. ఈ పెళ్లికైనా నువ్వు తాళి తెచ్చావు. అవునండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? రిజిస్టర్ ఇంకా రాలేదు. మీరు వెళ్ళండి, మేము పెళ్లి చూసుకొని వస్తాం. నో, జై వెళ్ళడు. జరుగుతుంది మన రానా పెళ్లి కదా మంగ. పెళ్లి చూడకుండా ఎలా వెళ్తాను? సూపర్గా చెప్పావు జై. అంతా బాగా ఇరుక్కున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. రిజిస్ట్రార్ రావడానికి లేట్ అవుతుంది జై. నీకు వేరే వర్క్ ఉంటుందేమో, నువ్వెళ్ళు. నాకు వర్క్ ఏం లేదంటే పెళ్ళి అయ్యాకే వెళ్తాను. ఏం సరే సార్, అది ఒక క్లారిటీ వచ్చింది కదండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళడం బెటర్ ఏమోనని. ఏ మళ్ళీ ప్రకృతి పిలుస్తుందా? మీరు ఇక్కడే ఉంటే ప్రళయం వస్తుంది. నువ్వేమో 5 నిమిషాలు అన్నావు, ఈయనను చూస్తేనేమో కదిలేటట్లేడు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ప్లీజ్ ఒక్క 5 మినిట్స్ అంతే, తను వెళ్ళిపోతారు. అప్పటి వరకు కోఆపరేట్ చేయండి. తను రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా చైతు, వెయిట్ చేద్దామే. ఇప్పటివరకు ఏం జరిగినా మనకెందుకు అన్నావు, ఇప్పుడేంటే ఇన్వాల్వ్ అయిపోతున్నావు? చివరికి నా కొంప ముంచేటట్టున్నావు కదే. ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాను. కంగ్రాట్స్ నిత్య. ఈ పెళ్లి ఎలా ఆగుతుందని టెన్షన్ పడుతుంటే ఇలా ఆగింది. ఎస్, జై కరెక్ట్ టైంకి వచ్చాడు. రిజిస్టర్ వచ్చేదాకా కదలడు. ఈ పెళ్లి జరగదు. కానీ రానా ఆ అమ్మాయి పెళ్లి కూతురని చెప్పాడు కదా. నాకైతే నష్టం లేదు కదా. రానా అమ్మాయే ఇరుక్కుంటారు, నేను సేఫ్. మొత్తానికి నీకు మంచి జరిగిందమ్మా. జై వెళ్ళిపోయే వరకు నువ్విక్కడే ఉండే. అమ్మా, ఇప్పుడేం చేద్దామమ్మా? ఏదో ఒకటి చెప్పి జైన్ ఇక్కడి నుంచి పంపించు మంగా. ఏం చెప్పినా ఆయన వినేలా లేరమ్మా. జై వెళ్ళకపోతే ఈ పెళ్లి జరగదు మంగా. ఎలాగమ్మా మరి? చారి గారితో చెప్పిస్తాను. ఆ పని చేయమంగా. ఏంట్రా ఫోన్లో ప్రైజు గడిది గుడ్ అని చెప్పి జైన్ ఇక్కడికి తీసుకొచ్చా? ఇది నా ప్లాన్ కాదండి, సార్ ప్లానే. ఈ ముక్క నాకు ముందే చెప్పాలి కదా. నేను నా యాసలో మాట్లాడి మీకు హింట్ ఇచ్చాను, మీరే గుర్తుపట్టి చావలేదు. అంటే నేను తెలివి తక్కువ అండేనా? అది వేరే చెప్పాలా? అంటే తెలియలేదనా? చారి గారు, మేడం చెప్పండి. ఎలాగైనా ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి. సార్ కావాలని ఇక్కడికి వచ్చారు మేడం. ఆయన ఇక్కడ ఉంటే రానా నిత్యాల పెళ్లి జరగదు చారి గారు. తెలుసు మేడం, కానీ సార్ కదిలేలా లేరండి. మీరే ఏదో ఒకటి చేయాలి చారి గారు. ట్రై చేస్తాను మేడం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. అంటే అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా? నో, నా చైతుని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. చైతు, వెళ్ళిపోదాం. పద పద. ప్లీజ్ 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 ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేయండి ప్లీజ్. ఏమైంది సార్? ఇంట్లో బాబు ఏడుస్తున్నాడేమో, వెళ్దామా సార్? బాబేడిస్తే చూసుకోవడానికి పిన్ని జేజీ ఉన్నారు చారి. మనం ఇక్కడ సంగతే చూడాలి. రిజిస్టర్ గారు ఎప్పుడు వస్తే అప్పటి వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు వెళ్ళేది లేదు.
సార్. మినిస్టర్ గారు వచ్చారు, మన పెళ్లి ఫిక్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఎన్ని మ్యారేజ్లు ఉన్నాయి? 2 సార్. సరే, మొదటి జంటని పిలువు. అలాగే సార్, మీరు రండి. అమ్మాయి ఎక్కడా?